గుడిలో నారాయణ కుటుంబంపై దాడి. మరోపక్క బలవంతంగా గుడిలో శైలుకి పెళ్లి చేయబోతున్న వరాలు. అసలు పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది? గుడిలో నారాయణ కుటుంబంపై దాడి చేసింది ఎవరు? నారాయణ బామ్మర్దే ఈ దాడి వెనుక ఉన్నాడా? ఇప్పుడు ఎవరికి ఎటువంటి ప్రమాదం రాబోతోంది? శైలు ఈ పెళ్లి నుంచి ఎలా తప్పించుకోబోతోంది అనే విషయాలు టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోను లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్రి భార్యగా మహాలక్ష్మి నిప్పు చెట్ట ఎత్తి అమ్మవారి చుట్టూరా ప్రదక్షిణ చేయడానికి వస్తుంది. మహాలక్ష్మి అలా అందరి కోసం ముందుకు రావడం చూసిన కుటుంబ సభ్యులు చాలా సంతోషపడతారు. చక్రి భార్యగా ఆ ఇంటి కోడలుగా మహాలక్ష్మి అమ్మవారికి మొక్కు తీర్చడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా మహాలక్ష్మిలో వచ్చిన మార్పును చూసి చాలా సంతోషిస్తారు. అయితే మరోపక్క వరాలు కుటుంబం శైలుని నమ్మించి మరీ బలవంతంగా గుళ్ళో పెళ్లి చేయడానికి తీసుకువెళ్తారు. శైలు అయితే అదంతా చూసి ఎలాగైనా ఆ పెళ్లి నుండి తప్పించుకోవాలని తను ప్రెగ్నెంట్గా ఉన్నట్టు అబద్ధం చెప్తుంది. ఆ మాటలు విన్న వరాలు అయితే శైలు ఇంత పని చేస్తుందా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శైలు సడన్గా గుడిలో అందరి ముందు అలా చెప్పడంతో శైలు వాళ్ళ తల్లిదండ్రులు అందరి ముందు తలదించుకుంటారు. మరోపక్క మహాలక్ష్మి, గాయత్రి మిగతా సభ్యులు అందరితో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న టైంలోనే నలుగురు రౌడీలు వాళ్లలో కలిసిపోయి వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటారు. వాళ్లలో కలిసి రౌడీలు రావడం నారాయణ గమనిస్తాడు. ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక కొంచెం కంగారు పడతాడు. ఊరందరి ముందు తను వాళ్లతో గొడవ పడితే తనకే అవమానం. ఊరందరి ముందు వాళ్ళు మాపై దాడి చేసినా కూడా నాకే అవమానం. వాళ్ళు పలానా వాళ్ళు అని నేను చెప్పలేను. నేను చెప్పినా కూడా ఎవ్వరు నమ్మరు. నా బామ్మర్ది ఈ ఊళ్ళో అందరికీ కూడా పెద్ద మనిషిలా ఉన్నాడు. అటువంటి వాడు నా మీద దాడి చేయించాడు అంటే ఎవ్వరు నమ్మరు కూడా. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి నారాయణ టెన్షన్ పడుతూ ఉండడంతో చక్రి, కేశవ ఇద్దరు కూడా నారాయణ దగ్గరకు వచ్చి, ఈ గుంపులో ఎంటర్ అయిన రౌడీల్ని మేము గమనించాం. నువ్వేం కంగారు పడద్దు. ముందు నువ్వు కన్నాని జాగ్రత్తగా చూసుకో, మిగిలిందంతా నేను చూసుకుంటాను అని చెప్పి చక్రి, కేశవ ఇద్దరూ కూడా నారాయణకి మాట ఇస్తారు. ఇక నారాయణ కూడా అందరితో కలిసి 3 ప్రదక్షిణలు పూర్తి చేసి తన కుటుంబాన్ని తీసుకొని గుడిలోకి వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది. అమ్మవారికి నిప్పుల చెట్ట ఎత్తడంతో తన చేతులు 2 కూడా కాలిపోతాయి. మహాలక్ష్మి చేతులు అలా కాలిపోయి ఎర్రబడిపోవడంతో చక్రి అయితే చాలా బాధపడతాడు. తన అన్నయ్య మొక్కు తీర్చడం కోసం, తన కుటుంబం కోసం మహాలక్ష్మి ఇంత త్యాగం చేసింది. తన కోసం ఏదైనా చేస్తుంది అని చెప్పి చక్రి చాలా బాధపడుతూనే తన మనసులో మహాలక్ష్మి మీద ఎంత ప్రేమ ఉందో తనకి చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క మనీషా అయితే పదే పదే మాధవతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ మాధవను చూసి సిగ్గుపడుతూ ఉండడం కూడా గాయత్రి గమనిస్తుంది. మనీషాకి మాధవకి చాలా మంచి జోడీ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఒక్కటి చేయాలి అని చెప్పి గట్టిగా నిర్ణయించుకుంటుంది. దీనికోసం మహాలక్ష్మి సహాయం తీసుకుంటే ఈ పని ఇంకా తొందరగా అవుతుంది అనుకుంటుంది. మనీషాకి మాధవకి పెళ్లి చేయాలని వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా ఉంటుంది. అయితే వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి భాష సమస్య దీనికి అడ్డం కాదు అని చెప్పి గాయత్రి ఒప్పించి వాళ్ళందరినీ కూడా సర్ది చెప్పి మనీషాకి, మాధవకి పెళ్లి చేయాలి అనుకుంటుంది. మరోపక్క తాయారు మాత్రం ప్రతి విషయంలోనూ నువ్వు ఎక్కువగా చనువు తీసుకుంటున్నావు. వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని నేను పదే పదే చెప్పినా కూడా నువ్వు వాళ్ళతోనే మాట్లాడుతున్నావు. ఎందుకే నా మాట అంటే నీకు ఎప్పుడు లెక్క ఉండదు అని చెప్పి గాయత్రిని కోప్పడుతూ ఉంటే గాయత్రి భర్త అక్కడికి వచ్చి, చూడండి అత్తయ్య, వాళ్ళు మీ బంధువులు, ఎంతైనా కూడా మీకు కావాల్సిన వాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి మీరెందుకు పదే పదే అలా మాట్లాడుతున్నారు? వాళ్ళల్లో నాకు ఎటువంటి చెడు ఉద్దేశం కానీ చెడ్డ మనుషులు కానీ కనపడలేదు. పదే పదే మీరే వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉన్నారు. ఇంకొకసారి నేను ఇది చూశానంటే చాలా బాగోదు. నేను ఇప్పటి వరకు మీకు గౌరవం ఇస్తూనే మాట్లాడుతున్నాను. ఆ గౌరవాన్ని పోగొట్టుకోకండి అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. అలా తన అల్లుడు తనకి వార్నింగ్ ఇవ్వడంతో తారు అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, అల్లుడు గారికి ఆ కుటుంబం అంత నచ్చిందా? అసలు నిజం బయటపడితే నా కూతురు కాపురం ఏమైపోతుందో. ఏది ఏమైనా సరే ఇక్కడ గుడిలో పూజా కార్యక్రమాలు అన్నీ త్వరగా ముగించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి తాయారు నిర్ణయించుకుంటుంది. వెంటనే తన కూతుర్ని, అల్లుడిని తీసుకొని గుడిలో పూజలు ముగించుకొని సత్రానికి వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత చివరి ఆచారం మిగిలి ఉంటుంది. అది ఆ తర్వాత రోజు పూర్తయిన తర్వాత ఇక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు అని
తయారు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అయితే మనీషా, మాధవ ఇద్దరూ కూడా ఊరు చూద్దామని చెప్పి ఎవరికి చెప్పకుండా అక్కడి నుంచి దూరంగా పొలాల వైపు వెళ్ళడం గమనించిన రౌడీలు ఎలాగైనా సరే మాధవని కిడ్నాప్ చేసి నారాయణని రప్పించి తన అంతు చూడాలని చెప్పి అనుకుంటారు. అయితే ఈ విషయం గమనించిన చక్రి వెంటనే మాధవ దగ్గరకు వెళ్తాడు. అన్నయ్య, మీరిలా ఒంటరిగా రావడం కరెక్ట్ కాదు. దయచేసి నా మాట వినండి. ముందు ఇక్కడి నుంచి పదండి. అందరం కలిసి వచ్చి ఊరు చూద్దాం. ఈ పొలాలు ఇవన్నీ కూడా మహాలక్ష్మి గారు నేను నిన్నే చూసాం, పెద్ద గొప్పగా ఏం లేవు అని చెప్పి వాళ్ళని బలవంతంగా అక్కడి నుంచి సత్రానికి తీసుకువెళ్ళిపోతాడు. తప్పిపోయింది అని చెప్పి ఆ రౌడీలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఆ తర్వాత రోజు ఒక్కరోజే ఆఖరి రోజు అవడంతో అందరూ కూడా వేచి చూస్తూ ఉంటారు. ఎలాగైనా సరే వాళ్ళు ఈ ఊరు దాటకుండా ఈ ఊళ్ళోనే అంతం చేయాలి అని చెప్పి తన అక్క ఫోటో ముందు శపథం చేసిన నారాయణ బామ్మర్ది అయితే ప్రతి క్షణము కూడా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా గుళ్ళో శైలు ప్రెగ్నెంట్ అని చెప్పడంతో వాళ్ళ అమ్మా నాన్న తలదించుకోవడంతో శైలు అయితే ఏది ఏమైనా సరే నేను వీళ్ళకి చేసుకోను అని చెప్పాను, కానీ ఇంత దాకా తెచ్చుకుంది వీళ్ళే, ఇప్పుడు వాళ్ళు బాధపడుతుంటే నేనేం చేయలేను అని చెప్పి సైలెంట్గా ఉంటుంది. ఇక అక్కడ పెళ్ళికొడుకు వాళ్లకు క్షమాపణ చెప్పి శైలు వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. వరాలు అయితే శైలుని చూసి, ఎందుకే, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈ జన్మలో నా కడుపున పుట్టావు, ఎందుకు మాకు ఇంత అన్యాయం చేశావు, ఎందుకు ఇంత ద్రోహం చేశావు అని చెప్పి శైలుని కొట్టడానికి చేయెత్తుతుంది. అయితే శైలు వాళ్ళ తండ్రి, చూడు వరాలు, నువ్వు ఇప్పటిదాకా తనని కొట్టింది చాలు, ఇప్పటికే తను చాలా బాధపడుతుంది, తను ముందుగానే క్లారిటీగా ఉంది ఆ కేశవని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని. ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా అయింది. ఇక మనం చేసేది ఏమీ లేదు. తనకి పెళ్లి చేయాలని చూసాం, జరగలేదు, ఇక వదిలేద్దాం, వాళ్ళిద్దరి జీవితం వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి ఏమీ చేయలేదన్నట్టు చేతులెత్తేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వరాలు కూడా, ఇక మాకు అనవసరం, మేము నీ జీవితాన్ని బాగు చేయాలని ఇదంతా చేసాం, నువ్వు అదంతా అర్థం చేసుకోకుండా ఇప్పుడు ప్రెగ్నెంట్ అయి కూర్చున్నావు, ఇక నీ లైఫ్ నువ్వే చూసుకో అని చెప్పి వరాలు కూడా చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సురేష్కి మాత్రం చాలా కోపంగా ఉంటుంది. తన చెల్లి ఎంతకైనా తెగిస్తుంది అని చెప్పి తనకు తెలుసు. ఇప్పుడు ఈ పెళ్లి తప్పించుకోవడానికే తను ప్రెగ్నెంట్ అనే అబద్ధం చెప్పిందని కూడా తనకు అర్థమవుతుంది. ఇక శైలు దగ్గరకు వెళ్ళి, చూడు, నువ్వు ప్రెగ్నెంట్ కాదని నాకు తెలుసు, ఈ పెళ్లి తప్పించుకోవడానికి అబద్ధం చెప్పావని కూడా నాకు తెలుసు. అక్కడే నేను డాక్టర్ని పిలిచి టెస్టులు చేయించి నీకు నా ఫ్రెండ్ ఇచ్చి పెళ్లి చేయలేక కాదు, కేవలం నువ్వు ఎంతకైనా తెగిస్తావు అని అర్థమయ్యే నేను నోరు మూసుకొని వచ్చేసాను. నువ్వు చావడానికైనా సిద్ధంగా ఉన్నావు కదా వాడి కోసం, ఎందుకే ఇంకా ఈ ఇంట్లోనే పడేడుస్తున్నావు, వెళ్ళిపో అని చెప్పి శైలుని బాగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శైలు అయ్యిందేదో అయ్యింది, కేశవ వాళ్ళు ఊరి నుంచి వచ్చాక వెంటనే నా పెళ్లి గురించి మాట్లాడాలి అని చెప్పి నిర్ణయించుకుంటుంది. ఇక మరో పక్క మాధవ వాళ్ళు కూడా తర్వాత రోజు ఉన్నటువంటి మొక్కు గురించి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా ఆ రోజు రాత్రే నారాయణను ఎలాగైనా సరే చంపాలని చెప్పి తన బామ్మర్ది మనుషులు అక్కడ కాపు కాస్తారు. ఇక నారాయణ కూడా అంతా సవ్యంగా జరిగింది. మహాలక్ష్మి చాలా చక్కగా గుడి చుట్టూరా ప్రదక్షిణ చేసి తన చేతులు కాల్చుకొని మరీ మొక్కు తీర్చింది. తను మా కోసం ఎంతో చేసింది, అలాంటి అమ్మాయి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, మా ఇంటి కోడలుగానే ఉండిపోవాలి అని చెప్పి భగవంతుడిని కోరుకొని మంచం మీద పడుకొని నిద్రపోతూ ఉంటాడు. అదే టైంలో వెనక నుంచి వచ్చిన ఇద్దరు రౌడీలు బలవంతంగా నారాయణకు మత్తుమందు ఇచ్చి తనని కిడ్నాప్ చేసేస్తారు. అయితే గుడిలో అందరి ముందు దాడి చేయాలని చూసిన వాళ్ళు సత్రంకొచ్చి ఎత్తుకుపోలేరా అని చెప్పి అప్పటి నుంచో కాపలా కాస్తున్న కేశవ, చక్రి ఇద్దరు కూడా ఆ రౌడీల్ని పట్టుకొని, ఎంత ధైర్యం ఉంటే మా నాన్న మీదకే వస్తారా అని చెప్పి అక్కడి నుంచి కొట్టి పంపించేస్తారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా తన ప్రయత్నాలు అన్నీ వృధా అవుతున్నాయని నారాయణ బామ్మర్ది ఇక తనే డైరెక్ట్గా రంగంలోకి దిగాలని నిర్ణయించుకుంటాడు. ఈ విధంగా పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అయితే ఖచ్చితంగా జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.